ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 2 నవంబర్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 31 అక్టోబర్ 2007. బాప్దాత చెప్తున్నారు, మీ శ్రేష్ఠ స్వమానం యొక్క ఆత్మిక గర్వంలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చంత చక్రవర్తిగా అవ్వండి. ఈరోజు బాప్దాత నలువైపులా ఉన్న తన శ్రేష్ఠ స్వమానధారి విశేషమైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి స్వమానం ఎంత విశేషమైంది అంటే, ఇలాంటి స్వమానం విశ్వంలో ఇక ఏ ఆత్మకు కూడా ఉండదు. మీరందరూ విశ్వాత్ములకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా అయ్యారు. మొత్తం సృష్టి రూపీ వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు. మీరు పూర్తి విశ్వానికి పూర్వజులు అనగా మొదటి రచన. బాప్దాత పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషిస్తున్నారు. చిన్నపిల్లలు కానీ వృద్ధ మాతలు కానీ ప్రవృత్తిలోని వారికి కానీ ప్రతి ఒక్కరికి వేరువేరు విశేషతలున్నాయి. ఈ రోజుల్లో ఎంత గొప్ప వైజ్ఞానికులు కానీ ప్రపంచం లెక్కతో విశేషమైన వారు కానీ వారు ప్రకృతి చీతులుగా అయితే అయ్యారు. చంద్రుని వరకు కూడా చేరుకున్నారు. కానీ ఇంత చిన్న జ్యోతి స్వరూప ఆత్మను గుర్తించలేకపోయారు. కానీ ఇక్కడ చిన్న బాలునికి కూడా నేను ఆత్మను, జ్యోతిర్బిందువును అని తెలుసు. నేను ఆత్మను అని నషాతో చెప్తాడు. ఎంత గొప్ప మహాత్ములుగా అయినా ఉండవచ్చు. కానీ బ్రాహ్మణ మాతలు మేము పరమాత్మను పొందుకున్నాము అని నషాతో చెప్తారు. పొందుకున్నారు కదా. కానీ మహాత్ములేమంటారు? పరమాత్ముని పొందటం చాలా కష్టం అని అంటారు. ప్రవృత్తిలోని వారు ఛాలెంజ్ చేస్తారు. మేమంతా ప్రవృత్తిలో ఉంటూ తోడుగా కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటాము. ఎందుకంటే మా మధ్యలో తండ్రి ఉన్నారు కనుక ఇరువురుము తోడుగా ఉంటూ కూడా సహజంగా పవిత్రంగా ఉండగలము. ఎందుకంటే పవిత్రత మా స్వధర్మం. పరధర్మం కష్టం అనిపిస్తుంది, స్వధర్మం సహజం అనిపిస్తుంది. మనుషులేమని అంటారు? నిప్పు మరియు దూది తోడుగా ఉండలేవు, చాలా కష్టం అని అంటారు. కానీ మీరందరూ ఏమంటారు? చాలా సహజమని అంటారు. ఎంత పెద్ద సేట్ అయినా స్వామి అయినా కానీ ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోలేదు, చిన్న బిందువైన ఆత్మను తెలుసుకోలేదు. కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందుకున్నారు. అసంభవం సంభవమే అని నిశ్చయం మరియు నషాతో చెప్తారు. బాప్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని విజయీ రత్నంగా చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగమిస్తారు. కనుక ప్రపంచంలోని వారికి ఏ విషయాలైతే అసంభవమో అవి మీకు సహజంగా మరియు సంభవంగా అయిపోయాయి. మేము పరమాత్మకు డైరెక్ట్ పిల్లలము అనే నష ఉంటుందా? ఈ నష కారణంగా, నిశ్చయం కారణంగా, పరమాత్మకు పిల్లలైన కారణంగా మాయ నుండి కూడా రక్షింపబడి ఉన్నారు. పిల్లలుగా అవ్వటం అనగా సహజంగా రక్షింపబడటం. మీరు పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుండి రక్షింపబడి ఉన్నారు. మరి మీకు ఇంతటి స్వమానం గురించి తెలుసు కదా. మీకు సహజం. ఎందుకంటే మీరు సైలెన్స్ శక్తి ద్వారా పరివర్తనా శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు. నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారు. మాయ ఎంతగా సమస్య రూపంలో వచ్చినా మీరు పరివర్తనా శక్తి ద్వారా, సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంగా చేసుకునేస్తారు. కారణాన్ని నివారణ రూపంలోకి మార్చుకుంటారు. ఇంత శక్తి ఉంది కదా. కోర్స్ కూడా చేయిస్తారు కదా. నెగిటివ్ను పాజిటివ్గా చేసుకునే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తనా శక్తి మీకు తండ్రి ద్వారా వారసత్వ రూపంలో లభించింది. కేవలం ఒక శక్తియే కాదు, సర్వశక్తులు పరమాత్మ నుండి
వారసత్వంగా లభించాయి. అందుకే బాప్దాదా ప్రతిరోజు చెప్తూ ఉంటారు, మీరు ప్రతిరోజు మురళి వింటారు కదా, ప్రతిరోజు బాప్దాదా ఇదే చెప్తూ ఉంటారు, తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి కూడా సహజంగా ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకుంటారో ఆ ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి కూడా సహజంగా వచ్చేస్తుంది. ఏది పొందాలో అది పొందేశాము అనే ఆత్మిక గర్వం పిల్లలు ప్రతి ఒక్కరికి ఉంది మరియు మనసులో ఇదే పాట పాడుకుంటారు. అందరి మనసులో ఈ పాట స్వతహాగానే మురుగుతుంది కదా, నష ఉంది కదా. ఎంతెంత ఈ నషాలో ఉంటారో నషాకు గుర్తు నిశ్చంతంగా ఉంటారు. ఒకవేళ సంకల్పంలో కానీ మాటల్లో కానీ సంబంధ సంపర్కంలో కానీ ఏ ప్రకారమైన చింత ఉన్నా నష లేనట్లే. బాప్దాదా మిమ్మల్ని నిశ్చంత చక్రవర్తులుగా చేశారు. చెప్పండి, నిశ్చంత చక్రవర్తులుగా ఉన్నారా? నిశ్చంత చక్రవర్తులుగా ఉన్నవారు చేతులెత్తండి. నిశ్చంతంగా ఉన్నారా లేక అప్పుడప్పుడు చింత వచ్చేస్తుందా? తండ్రి నిశ్చంతంగా ఉన్నప్పుడు ఇక పిల్లలకు ఏ చింత ఉంది? మీ అన్ని చింతలు లేక ఏ ప్రకారమైన బరువు ఉన్నా బాప్దాదాకు ఇచ్చేయండి అని బాప్దాదా అయితే చెప్పేశారు. తండ్రి సాగరుడు కదా, కనుక మొత్తం బరువంతా ఇమిడిపోతుంది. బాప్దాదా అప్పుడప్పుడు పిల్లలు పాడే ఒక పాట విని నవ్వుకుంటారు. ఆ పాట ఏదో తెలుసా? ఏం చేయాలి, ఎలా చేయాలి? అప్పుడప్పుడు అయితే ఇలా పాడతారు కదా. బాప్దాదా వింటూ ఉంటారు, కానీ బాప్దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు, ఓ మధురమైన పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు, సాక్షి దృష్ట స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి. సీటుపై సెట్ అయ్యి ఆటను చూడండి. అప్పుడు వాహ్ అని చాలా మజా వస్తుంది. త్రికాలదర్శి స్థితిలో స్థితమైపోండి. సీట్ నుండి క్రిందకు వస్తారు, కనుకనే అప్సెట్ అవుతారు. సెట్ అయ్యి ఉంటే అప్సెట్ అవ్వరు. ఏ 3 విషయాలు పిల్లలకు అలసట కలిగిస్తాయి? 1 చంచలమైన మనస్సు, 2 భ్రమించే బుద్ధి, 3 పాత సంస్కారాలు. బాప్దాదాకు పిల్లల యొక్క ఒక్క విషయం విని నవ్వు వస్తుంది. అది ఏ విషయమో తెలుసా? బాబా ఏం చేయాలి, నా పాత సంస్కారం కదా అని అంటారు. బాప్దాదా చిరునవ్వు నవ్వుతారు. నా సంస్కారము అని అంటున్నారంటే నాదిగా చేసుకున్నట్లే కదా. కనుక నాది అనే దానిపై అధికారం అయితే ఉండనే ఉంటుంది. పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నప్పుడు నాది అనేది స్థానమైతే తీసుకుంటుంది కదా. బ్రాహ్మణులు నా సంస్కారము అని చెప్పవచ్చా? నాది నాది అని అన్నారు, కనుక ఆ నాది అనేది స్థానాన్ని ఏర్పరచుకుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని చెప్పరాదు. ఇవి గత జీవితపు సంస్కారాలు, శూద్ర జీవితంలోని సంస్కారాలు, బ్రాహ్మణ జీవితానివి కాదు. నాది నాది అని అన్నారు, కనుక అవి కూడా అంధకారంతో కూర్చునేశాయి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ సంస్కారాల గురించి తెలుసు కదా. అంతేకాక వీటినైతే మీరు పాత సంస్కారాలు అని అంటున్నారో అవి కూడా పాతవి కాదు. అనాది మరియు ఆది సంస్కారాలే శ్రేష్ఠాత్మలైన మీ పాత కంటే పాత సంస్కారాలు. ఇవైతే ద్వాపరం అనగా మధ్య సంస్కారాలు. కనుక మధ్యకాలపు సంస్కారాలను తండ్రి సహయోగం ద్వారా సమాప్తం చేయటం కష్టమేమీ కాదు. కానీ ఏమవుతుంది, తండ్రి ఎవరైతే సదా మీతో కంబైన్డ్గా ఉన్నారో వారిని కంబైన్డ్గా తెలుసుకొని సహయోగం తీసుకోరు. కంబైన్డ్ అంటే అర్థమే సమయానికి సహయోగి. కానీ సమయానికి సహయోగం తీసుకొని కారణంగా మధ్యకాలపు సంస్కారాలు మహాన్గా అయిపోతాయి. పిల్లలందరూ బాప్దాదా ప్రేమకు పాత్రులు, అధికారులు
అని బాప్దాదాకు తెలుసు. ప్రేమ కారణంగానే అందరూ వచ్చి చేరుకున్నారని తండ్రికి తెలుసు. విదేశం నుండి వచ్చిన, దేశం నుండి వచ్చిన అందరూ పరమాత్మ ప్రేమకు ఆకర్షింపబడి మీ ఇంటికి చేరుకున్నారు. ప్రేమ విషయంలో మెజార్టీ పాస్ అయ్యారని బాప్దాదాకు కూడా తెలుసు. విదేశం నుండి ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. చెప్పండి, అందరూ ప్రేమ అనే సూత్రంలో బంధింపబడి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు కదా. ఈ పరమాత్మ ప్రేమ హృదయానికి విశ్రాంతినిచ్చేది. ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి, చేతులు ఊపండి. భలే విచ్చేశారు, స్వాగతం. ఇప్పుడు బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు కదా, ఆ హోంవర్క్ గుర్తుందా? బాప్దాదా వద్దకు చాలా వైపుల నుండి రిజల్ట్ వచ్చింది. అందరి రిజల్ట్ రాలేదు. కొంతమందిది ఎంత శాతమో కూడా వచ్చింది. కానీ ఇప్పుడేం చేయాలి? బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే, మీరందరూ పూజనీయ ఆత్మలు కనుక పూజనీయ ఆత్మల విశేషమైన లక్షణం ఆశీర్వాదాలు ఇవ్వటమే. మీరందరూ పూజనీయ ఆత్మలమని మీకు తెలుసు కనుక ఆశీర్వాదాలు ఇవ్వటం అనగా ఆశీర్వాదాలు తీసుకోవటం అని అర్థం. ఎవరైతే ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తారో వారి హృదయం నుండి పదే పదే ఆశీర్వాదాలు ఇచ్చిన వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. కనుక ఓ పూజ ఆత్మలు, మీ నిజ సంస్కారం ఆశీర్వాదాలు ఇవ్వటం. మీ అనాది సంస్కారమే ఆశీర్వాదాలు ఇవ్వటం. మీ జడచిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు చైతన్య పూజ ఆత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వటం అనేది సహజ సంస్కారంగా ఉండాలి. దీనిని నా సంస్కారం అని అనండి. మధ్యలోని అనగా ద్వాపరయుగ సంస్కారాలు సహజ సంస్కారాలుగా అయిపోయాయి. వాస్తవానికి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారమే మీ సహజ స్వభావం. ఎవరికైనా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది. ఆ సంతోషపు వాయుమండలం ఎంత సుఖదాయిగా ఉంటుంది. కనుక ఎవరైతే హోంవర్క్ చేశారో వారందరికీ, వారు వచ్చినా రాకపోయినా అందరూ బాప్దాదా ఎదురుగా ఉన్నారు మరియు వారికి బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. హోంవర్క్ చేసిన వారు దానిని మీ సహజ స్వభావంగా చేసుకొని ఇక ముందు కూడా చేయిస్తూ ఉండండి. ఎవరైతే ఎంతో కొంత చేశారో వారు మరియు చేయని వారందరూ కూడా స్వయాన్ని సదా నేను పూజ ఆత్మను, నేను తండ్రి శ్రీమతంను అనుసరించే విశేష ఆత్మను అనే స్మృతిని మాటిమాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారయ్యేవారు అని అడిగితే మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అంటారు. సీతారాములుగా అవుతామని ఎవ్వరూ చేతులెత్తరు. మీకు 16 కళల వారిగా అవ్వాలనే లక్ష్యం ఉంది. 16 కళలు అనగా పరమ పూజ్యులు. పూజ్య ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదాలు ఇవ్వటం. ఈ సంస్కారాన్ని నడుస్తూ తిరుగుతూ సహజంగా మరియు సదాకాలం కొరకు తయారు చేసుకోండి. మీరు పూజ్యులుగా 16 కళ సంపన్నులుగా ఉండనే ఉన్నారు. మీ లక్ష్యమైతే ఇదే కదా. బాప్దాదా సంతోషిస్తున్నారు. ఎవరైతే హోంవర్క్ చేశారో వారు తమ మస్తకంలో విజయ తిలకాన్ని తండ్రి ద్వారా దిద్దుకున్నారు. అంతేకాకుండా సేవా సమాచారం కూడా బాప్దాదా వద్దకు అన్ని వైపుల నుండి, అన్ని వర్గాల నుండి, సెంటర్ల నుండి చాలా మంచి ఫలితంతో చేరుకుంది. కనుక హోంవర్క్ చేసినందుకు శుభాకాంక్షలు మరియు దానితో పాటు సేవ కొరకు కూడా శుభాకాంక్షలు. పదమాపదం రెట్ల శుభాకాంక్షలు. బాప్దాదా చూశారు. గ్రామ గ్రామంలో సందేశం ఇచ్చే సేవ చాలా మంచి పద్ధతితో చాలా ప్రాంతాలలో చేశారు. ఈ సేవను కూడా దయాహృదయులై ఉల్లాస ఉత్సాహాలతో చేశారు. కనుక రిజల్ట్ కూడా మంచిగా కనిపించింది. మీరు శ్రమతో కాకుండా తండ్రిపై ప్రేమతో
అనగా సందేశం ఇవ్వాలనే ప్రేమతో సేవ చేశారు. కనుక ఆ ప్రేమకు రిటర్న్గా సేవాదారులందరికీ స్వతహాగానే తండ్రి నుండి పదమాపదం రెట్ల ప్రేమ ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందరూ తమ ప్రియమైన దాదీని చాలా స్నేహంతో గుర్తు చేసుకుంటూ దాది యొక్క ప్రేమకు రిటర్న్ ఇస్తున్నారు. ఈ ప్రేమ యొక్క సుగంధం బాప్దాద వద్దకు చాలా మంచి రీతిగా చేరుకుంది. ఇప్పుడు ఏ కార్యాలైతే మధువనంలో జరుగుతున్నాయో, విదేశములవి కానీ భారతవాసులవి కానీ, ఆ కార్యాలన్నీ పరస్పర సహయోగం, గౌరవం ఆధారంతో చాలా బాగా సఫలమై మరియు ఇక ముందు జరిగే కార్యాలు కూడా సఫలమయ్యే ఉన్నాయి. ఎందుకంటే సఫలత మీ కంఠహారం, మీరు బాబాకు కూడా కంఠహారం. బాబా స్మృతిని పెంచారు. మీరు ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే మీరు తండ్రికి కంఠహారం. కంఠహారంగా ఉన్నవారు ఎప్పుడు ఓడిపోరు. మీరు హారంగా అవ్వాలా లేక ఓడిపోవాలా? ఓడిపోరాదు కదా. హారంగా అవ్వటం బాగుంటుంది కదా. కనుక ఎప్పుడు ఓడిపోకండి. ఓడిపోయేవారైతే అనేక మంది ఆత్మలు ఉన్నారు, కానీ మీరు హారంగా అయి మెడలో అలంకరింపబడి ఉన్నారు. ఇలాగే ఉన్నారు కదా. కనుక సంకల్పం చేయండి. తండ్రిపై ప్రేమ విషయంలో మాయ ఎన్ని తుఫాన్లు ఎదురుగా తీసుకొచ్చినా, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల ఎదురుగా తుఫాను కూడా బహుమతిగా అయిపోతుంది. ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. ఎంత ఉన్నతమైన పర్వతమైనా ఆ పర్వతం కూడా మారిపోయి దూదిగా అయిపోతుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా వరదానాలను ప్రతి సమయం అనుభవంలోకి తీసుకురండి. అనుభవం యొక్క అథారిటీ కావండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అయి ఫరిస్తా స్వరూపంగా అయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే అశరీరి. నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి అభ్యాసం చేయండి. తర్వాత ఏ సంకల్పం చేశామో అదే స్వరూపాన్ని అనుభవం చేశామా అని చెక్ చేసుకోండి. బాప్దాద అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ స్వమానదారులు సదా స్వయాన్ని పరమ పూజ్యులుగా మరియు పూర్వజులుగా అనుభవం చేసేవారు. సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్ట్లో అనుభవీ స్వరూపంగా చేసుకునేవారు. సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితమై ఉండేవారు. నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. అన్ని వైపుల నుండి అందరి ఉత్తరాలు, ఈమెయిల్స్, సమాచారాలన్నీ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. సేవ యొక్క ఫలం మరియు బలం సేవాదారులందరికీ ప్రాప్తించింది మరియు ప్రాప్తి అవుతూ ఉంటుంది. ప్రేమభరితమైన ఉత్తరాలు కూడా చాలా వస్తాయి. పరివర్తన యొక్క ఉత్తరాలు కూడా చాలా వస్తాయి. పరివర్తన శక్తి గలవారికి బాప్దాదా అమర్ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. ఏ సేవాదారులైతే శ్రీమతాన్ని పూర్తిగా ఫాలో చేశారో ఆ పిల్లలను బాప్దాదా సదా విధేయమైన ఆజ్ఞాకారి పిల్లలు వాహ్ అని అంటున్నారు. బాప్దాదా ఈ వరదానంను ఇస్తున్నారు. ప్రేమ గలవారికి చాలా చాలా ప్రేమతో హృదయంలో ఇముడ్చుకునే అతి ప్రియమైన మరియు మా యొక్క విఘ్నాల నుండి అతి భిన్నంగా ఉండేవారికి ఇలాంటి వరదానం ఇస్తున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఏ ఉమంగం వస్తూ ఉంది? తండ్రి సమానంగా అవ్వాలి అనే ఒకే ఉమంగం ఉంది. ఈ ఉమంగం ఉందా? పాండవులు చేతులెత్తండి. అవ్వవలసిందే. చూస్తాము, అవుతాము అని అనకండి. అవ్వవలసిందే. పక్కానా? మంచిది. ప్రతి ఒక్కరూ తమ ఓకే కార్డును మీ టీచర్కు చాట్ రూపంలో ఇస్తూ ఉండండి.
ఎక్కువగా రాయకండి. కేవలం ఒక కార్డు తీసుకుని ఓకే అని రాయండి, లేక ఓకే మధ్యలో లైన్ గీయండి, అంతే. ఇదైతే చేయగలరు కదా. పొడవైన ఉత్తరం రాయకండి. అచ్చా. ఈరోజు వరదానము. సంగం యుగంలో ప్రత్యేక ఫలం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సమర్థ ఆత్మా భవ. సంగం యుగంలో ఏ ఆత్మలైతే బేహద్ సేవకు నిమిత్తంగా అవుతారో వారికి నిమిత్తంగా అయినందుకు ప్రత్యక్ష ఫలంగా శక్తి యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రత్యక్ష ఫలం శ్రేష్ఠ యోగం యొక్క ఫలం. ఇలాంటి ఫలాన్ని తినేటటువంటి శక్తిశాలి ఆత్మ ఎలాంటి పరిస్థితిపై అయినా సహజంగానే విషయాన్ని పొందుకుంటుంది. సమర్థుడైన తండ్రి చేతలో ఉండే కారణంగా వ్యర్థం నుండి సహజంగానే ముక్తమైపోతుంది. విషసర్పం సమానమైన పరిస్థితిపై కూడా వారికి విషయం లభిస్తుంది. అందుకే మీ స్మృతి చిహ్నంలో శ్రీకృష్ణుడు సర్పం యొక్క తలపై నాట్యం చేసినట్లు చూపిస్తారు. స్లోగన్: పాస్ విత్ హానర్గా అయి గతాన్ని దాటుకోండి మరియు తండ్రికి సదా సమీపంగా ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఎలాగైతే బాప్దాదా అశరీరి నుండి శరీరంలోకి వస్తారో అలాగే పిల్లలు కూడా అశరీరిగా అయి శరీరంలోకి రావాలి. అవ్యక్త స్థితిలో స్థితమై తర్వాత వ్యక్తంలోకి రావాలి. ఎలాగైతే ఈ శరీరాన్ని వదలటం మరియు శరీరాన్ని తీసుకోవటం అందరికీ అనుభవం ఉందో అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భావాన్ని వదిలి అశరీరిగా అయిపోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుని కర్మ చేయండి. ఈ స్థూల శరీరం వేరుగా ఉంది మరియు శరీరాన్ని ధారణ చేసుకున్న ఆత్మనైన నేను వేరుగా ఉన్నాను అనేది పూర్తిగా అనుభవం అవ్వాలి. అచ్చా. ఓం శాంతి.